News. As part of the state government's second anniversary celebrations at the beginning of his district tours, Chief Minister Revanth Reddy announced development initiatives worth nearly 1,000 crore rupees while strongly criticizing the previous BRS government for neglecting Maktal's progress. He laid the foundation stones for key projects including new roads, an electricity substation, irrigation works under the Sangambanda and Jurala projects, a sports complex and integrated school, a 50-bed hospital at Atmakor is nearing completion, and a proposed bridge across Jurala backwaters will cut the travel distance by 29 kilometers. Improving connectivity, he assured 20 lakh compensation to farmers who gave land, urged youth to drive development and pledged to transform the region with sustained infrastructure and healthcare improvements. ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు ఉన్నా ఎవరు వచ్చినా ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలను గెలిపించండి, మేము అధికారంలో ఉంటాం, అధికార దర్పాన్ని ఎలగబెడతామని అడిగినోళ్ళే. కానీ మన మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు నీళ్లు కానీ నిధులు ఇవ్వాలి అని, అధికారాన్ని పంచాలి అని ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అధికారాన్ని చేపట్టడానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి మీరు ఆశీర్వదించి 12 మంది శాసనసభ్యులను నాకు తోడుగా అండగా నిలబడి అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా హైదరాబాద్కు పంపించడం జరిగింది. ఈ పాలమూరు జిల్లా చైతన్యమై మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంతం నుంచి 12 మంది శాసనసభ్యులను ఎన్నుకొని నిండు మనసుతో ఆశీర్వదించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, మీ సోదరుడు, మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చూసినాం, ప్రత్యేక తెలంగాణలో చూసినాం. ఎవరు